డబ్బు లేకుండా పందింటి రాజశేఖర్ అనే స్టేట్మెంట్ నేను అవినాష్ రెడ్డి కూడా చెప్పాడు. వాళ్ళ ఇంట్లో అటెండరు రాత్రి తాగి డబ్బులు రాలేదని డబ్బులు అనుకుంటే మెట్ల మీద పడిపోయేవాడండి ఇంటి ముందర. నేను ఎన్నో మాటలు ఎత్తిపోయి లోపల పండేస్తున్నా. అది రాజశేఖర్కి కూడా చెప్పాను నేను. ఈ మధ్య తాగుడు ఎక్కువైపోయింది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది డబ్బులు లేకుండా. కానీ వాళ్ళు అది ఇంటే కూడా ఆయనకేం డబ్బు ఇచ్చినది ఏం లేదు వాళ్ళు. ఓకే కదా అది ఉంది. కానీ ఆమె ఏం చెప్తా ఉంది, మమ్మల్ని ఏం సెటిల్ లేకపోతే లాస్ట్కి ఏం చెప్పాడు ఆయన లాస్ట్కు ఒక పంచాయతీలో వెరైటీస్ ల్యాండ్ వచ్చింది ఆయన 4 acres. ఓకే అది ఇలా పేరు మీద చేయించాలనుకున్నాడు. అది గమనించిన శివప్రకాష్ రెడ్డి ముందు తన పేరు మీద తీసుకుని తర్వాత తన అక్క పేరుకి సౌభాగ్యం అక్క పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారని ఆమె స్టేట్మెంట్లు ఉంది, షమీన్ స్టేట్మెంట్. ఆ విధంగా అన్ని ఛానల్స్ మూసిపోయినాక ఆయన ఏం ప్రామిస్ చేశాడంటే, ఎందుకంటే వివేకానంద రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఈవెన్ 1 acre ఉన్నా కానీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేర్లు పెట్టేసి 4 భాగాలు ఉన్నారు. సౌభాగ్యమ్మ, సునీతమ్మ, రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి పార్ట్నర్స్. దీంట్లో 1/4 నాకు షేర్ వస్తుంది, అది మొత్తం నేను నా కొడుకు రాసిస్తానని ఆమెకు ప్రామిస్ చేశాడు. ఓకే ఆ ఇంట్లో ఉంటే ఎత్తకపోయిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అవే అని ఈ అలిగేషన్ ఇప్పుడు. ఎందుకంటే ఈ ఫస్ట్ దస్తగిరి అంటాడు డాక్యుమెంట్స్ తీసిపోయినాం కానీ అవేమో నాకు తెలియదు, నాకు చదువు రాదు కదా అంటాడు. తర్వాత ఇంప్రూవ్ చేసేసి అవి బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంటారు. కానీ బెంగళూరు యాక్చువల్గా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేసి 37 ACMM కోర్టులో CC నంబర్ 9079 ఆఫ్ 2013 యలహంక పోలీస్ స్టేషన్ కేసులో ఉన్నాయి లోపల. ఇప్పటికి కోర్టులో ఉన్నాయి అవి. ఆ కోర్టులో ఉన్నట్టు ఈయన ఎక్కడ తీసుకుపోతాడు కాదు. ఎవరైతే వివేకానంద రెడ్డి సహాయం తీసుకున్నాడో వై రాధాకృష్ణమూర్తి అని శెట్టి గారు లిటిగేషన్ ఆయన కొడుకు మీద కేసు పెట్టాడు. ఎవరు హిమాచలపతి అనే అవతల పార్టీ వాళ్ళు. ఆ కేసులో సీజ్ చేశారు. ఈ రాధాకృష్ణమూర్తి ఏం చేశాడంటే కోర్టుకు అప్లై చేసుకుని సర్టిఫైడ్ కాపీలు తీసుకొని వాటిని ఈ వివేకానంద రెడ్డికి అవిచ్చి వ్యవహారం చేశాడు సెటిల్మెంట్ కోసం. సిబిఐలో పోయి ఇతని దగ్గర ఉన్న కోర్టు సర్టిఫైడ్ కాపీలు ఫోటోస్టాట్ తీసుకొని అతను అటెస్టేషన్ తీసుకొని ఒక పంచనామా రాసుకొని ఆ డాక్యుమెంట్స్ అతని దగ్గరే ఉన్నాయని వాళ్ళు ప్రూవ్ చేశారు. ఎవరు దీపక్ గౌర్, సుధా సింగ్ ఉన్నప్పుడు జరిగినవి. అంటే డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఒరిజినల్స్ ఏమో కోర్టులు ఉన్నాయి, సర్టిఫైడ్ కాపీలు వెంకటప్రసాద్ దగ్గర ఉన్నాయి. రాధాకృష్ణ చనిపోయారు. ఇంకా ఈయన ఏమి తీసుకుపోతాడు, రౌండ్ సీల్ ఉండేది నోటరైజ్డ్ డాక్యుమెంట్స్. నోటరైజ్డ్ డాక్యుమెంట్స్. ఈయన ఏదో ఒక విల్లు రాశాడు, నోటరైజ్డ్ విల్లు. ఆ విల్లు తీసుకొని పోయారు. ఎవరు తీసుకొని పోయారు, ఎవరికి ఇచ్చారనేది తెలియదు. ఆ విల్లు ఏది ఉంటుంది, రెండో భార్యకు కొడుకే రాసింటాడు. ఎందుకంటే చాలా మంది ఆ వీడియోలు చూసింటారు. ఆయన ఆడుకునేది పిల్లలు, ఆయన కొడుకులు లేరు. ఎందుకు ఆ కుటుంబము కొడుకు మీద చాలా విపరీతమైన ప్రేమ. ఆమెకు వాళ్ళ సందర్భాల్లో చెప్పాడు, జగన్కి మగపిల్లలు లేరు, నాకు మగపిల్లలు లేరు, జగన్ తర్వాత మాకు రాజకీయ వారసుడు ఈడే సెహన్సానే అని ఆమెకు ఎన్నో మాటలు చెప్పాడు రెండో భార్యకి. ఇవన్నీ కూడా కారణాలు.